సామెలన్న గారి గురించి మాట్లాడినటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు దాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రెస్ మీట్ మరియు పత్రికా బృందానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మందుల సామెలన్న గారిపై హవాకులు చవాకులు కనుక ఎవరైనా మాట్లాడితే మాత్రం బరాబర్ దెబ్బలు పడడం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మందుల సామెలన్న బిడ్డ నిరుపేద బిడ్డ, గర్జించే గలం గరీబోళ్ళ బలం, పేద ప్రజల కోసమే ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఉమ్మడి మోత్కూరు మండలం నుంచి వెళ్ళి మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే అది ఒక మందుల సామెలన్న వ్యక్తి. ఎంతోమంది ఉండొచ్చు, ఎంతోమంది పోవచ్చు, కానీ మందుల సామెలన్న మాత్రం నిరుపేదల గురించి కష్టపడే వ్యక్తి మాత్రమే. ఎందుకంటే ప్రతిరోజు ఆ వయసులో ఉన్నంత అదే గాదర్ కిషోర్ని పోల్చుకుంటే గాదర్ కిషోర్ యువ కూడా ఉన్నాడు. యువ కూడా ఉండి 5 సంవత్సరాలు మొదట 5 సంవత్సరాల్లో కనీసం ఊళ్ళలో కూడా తిరగలే మహానుభావుడు. ఊళ్ళలో తిరగకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఊళ్ళలోకి వస్తే ప్రచారానికి వస్తే చెప్పులు పట్టుకొని తిరిగారు. కానీ అలాంటి నాయకుడు కాదు మా మందుల సామెలన్న. మందుల సామెలన్న బరాబర్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మాత్రమే. అది గమనించాలి కంపల్సరీ ప్రతిపక్ష నాయకులకు. నేను వయసు గురించి మాట్లాడుతున్నాను. రామకృష్ణారెడ్డి సార్, మీరు మాకంటే చాలా పండితుడు. నేను ఒక వయసులో చిన్నవాడిని, రాజకీయాల్లో చిన్నవాడిని, కానీ మీరు మాత్రం రాజకీయాలు మానేసుకొని ఇంటికాడ కూర్చోండి సార్. ఎందుకంటే మీరు రాజకీయంగా ఎప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు, కానీ మీ మీద గౌరవం ఉన్నది. ఎందుకంటే మీరు ప్రతిపక్షంగా ఒక సమస్య ఎలా ఉండాలంటే ప్రతిష్టాత్మకంగా ఉండాలి. కాకపోతే ఈ పని చేయలేదు, ఇంకో పని చేయండి, ఇలాంటి మీరు సూచనలు చేస్తే బాగుంటుంది. కానీ అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు పడితే వాడు పడతానని మాత్రం ఊరుకోకండి సార్. తప్పకుండా మీరు చేసినటువంటి టిట్ ఫర్ టాట్ అనేది కూడా వస్తుంది సార్, అర్థం చేసుకోండి. తప్పకుండా మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, మీరు పెద్దలుగా గౌరవిస్తున్నాం. సరే, మీరు 10 సంవత్సరాల అనుభవం ఉండొచ్చు ఏది రాజకీయంగా, ఆ అనుభవాన్ని ఉపయోగించి మోత్కూరు మండలంలో ఏం కావాలో చెప్పండి, కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే సామెలన్న గెలిచిన ఎమ్మటే సీసీ రోడ్లు ఇచ్చాడు. ఏ నాయకుడు చేయలేదు. 17 నెలల్లో 1306 కోట్ల రూపాయలు పనిచేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక సామెలన్న మాత్రమే. ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు అభివృద్ధి. బరాబర్ చెప్తున్నా, నేను చేసిన అభివృద్ధి మొత్తం కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పాటిమట్ల విలేజ్ చెప్తున్నాను. ఇప్పటికీ 80 లక్షల వరకు జరిగింది. నా ఊరికి రా, నేను చూపిస్తా ఏం చేసిండు ఎమ్మెల్యే సామెలను వచ్చిన తర్వాత ఏ వర్క్ చేసిండు ప్రతిదీ కూడా డేటానికి ఇస్తా. ఈరోజు గృహలక్ష్మి కనీసం 10 సంవత్సరాలు పాలన చేస్తారు. రేషన్ కార్డులో కూడా ఒక పిల్లవాడిని కూడా చేర్చలేని విధానం మీది. రేషన్ కార్డులో ఉన్న వాళ్ళని తీసేసి రేషన్ కార్డులో చేర్చలేని విధానం మీది. ఇలా 10 సంవత్సరాల తర్వాతకి మా రేవంత్ రెడ్డి అన్న పాలనలోనే ఈరోజు జరుగుతున్న పాలన ఇది. జోకర్ కాదు, బ్రోకర్ కాదు, బరాబర్ మీరు జోకర్లు, బ్రోకరు. ఎందుకంటే మీ అవినీతి పాలన ఉంది కాబట్టి, అవినీతికి మీరు ఉన్నారు కాబట్టి ఎలాంటి పాలన కూడా చేయలేదు, ఎవరికి కూడా లబ్ధి చేకూర్చలేదు. ఈరోజు మున్సిపాలిటీ మాట్లాడుతున్నారు అన్నవారు అందా చెప్పారు. మున్సిపాలిటీలో ఫస్ట్ టైం మీరు మధ్యలో వేసారు. మీరు వేసింది కాదా? సీసీలో కనీసం రోడ్డు కూడా పోయలేని పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు వేదనలో ఉంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి మందుల సామెలన్న ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీలో నేను చదువుకున్న ఇక్కడ ఉమ్మడి మోత్కూరు మొదలు చెప్తున్నాను, ఉమ్మడి మోత్కూరు మండలంలో అన్న చేస్తున్నటువంటి సేవ ఎవ్వరు కూడా కొనియాడలేరు, మామూలుగా నెగిటివ్ చేయలేరు, వ్యతిరేకించే విధానం ఉండదు. ఎందుకంటే అంత మంచి పని చేస్తున్నాడు. తప్పకుండా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. అన్న చేస్తున్నాడు పని విషయంలో ప్రతిదీ కూడా మీకు నేను చెప్తున్నాను, ఈ ప్రతికముఖంగా చెప్తున్నాను. ఇంకొక 20 రోజులలో అన్న చేసిన ప్రతి పని కూడా మీ ఇంటికి కూడా పంపిస్తాను. నేను డేటా నేను కూడా పంపిస్తా. నువ్వు రా అంబేద్కర్ చౌరస్తా వరకు ఏం చేస్తావో చెయ్యి, నేను చేసింది చేయలేదని నేను కూడా చెప్తా. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా ప్రతి విషయం కూడా వస్తుంది. ఎందుకంటే మేమేమో పోనీలే సరే చేసుకుంటలే అనుకున్నాం, కానీ ఈ విధంగా మీరు మనం ప్రతిపక్షంగా ప్రతిరోజు పేపర్లో ఇష్టరాజ్యంగా సామెలన్న మీద మాత్రం మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇది బరాబర్ తెగించవలసి వస్తుంది. ఎందుకంటే సామెలన్న నిరుపేద వ్యక్తి, 50,000 డబ్బులు లేకుండా వచ్చి పాపం గెలిచిన వ్యక్తి అంటే ఎంత ఉంటుంది? పొల్లు అంటున్నావు, ఇలా పొల్లుగా పోయినావు. నువ్వు 10 సంవత్సరాలు రాజకీయం చేసినావు. ఇలా 10 సంవత్సరాలు కాపాడుకున్న వాళ్ళు కనీసం 1000 రూపాయల నోటు పంచినా కానీ నువ్వు గెలవలేదంటే నిన్ను ఏ విధంగా చేసారు? పొల్లుగా ఓడిచ్చారు. సొల్లు కాదు, పొల్లు. మీకు ఆ సోయి లేకనే కదా కండువా వేసుకుంటే బీఆర్ఎస్ అని ఆడ ఏడుందో కూడా తెలుస్తలేదు. బీఆర్ఎస్ కండువా వేసుకొని మీరు వేసుకొని మాట్లాడుతుంటే నీకు సోయి లేక మాట్లాడుతున్నావు. కానీ నేను చిన్నవాడినైనా చెప్తున్నాను, దయచేసి మీరు పెద్దలంటే గౌరవం, కానీ మీరు చేసే వాదన మాత్రం మంచిది కాదు. ఇకనైనా మారుకోండి. ఇంకేమైనా ఉంటే చెప్పండి. మీరు తప్పకుండా ఈ పని చేయాలి ఆ పని చేయాలి చెప్పాలంటే తప్పకుండా మా ఎమ్మెల్యే గారు అందరినీ గౌరవిస్తారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా చేస్తున్నాడు. ఏ పార్టీ కూడా చూస్తలేడు, కాంగ్రెస్ కాదు, ఏ బీజేపీ కాదు, ఎవరు వచ్చినా సరే సాయం చేస్తున్నటువంటి మంచి మనిషి సామెలన్న. ఈరోజు ప్రతి పనిని కూడా నువ్వు ఏ పార్టీ నేను బాధపడ్డా. నేను అదే సింగిల్ విండో బ్యాంకు పోతే నాకు లోన్ ఇవ్వకుండా చేసింది మీరు కాదా? నేను కాంగ్రెస్ పార్టీని నాకు ఇవ్వకుండా తిప్పిన రోజులు కావా? నేను ప్రశ్నించలేదా? అదే అశోక్ రెడ్డిని సభలో సమీక్ష మీటింగ్లో జరిగినప్పుడు నేను ప్రశ్నిస్తా కూడా నాకు ఇస్తాను కూడా ఇవ్వలేడు పరిస్థితి మీది. అదే గవర్నమెంట్ వచ్చినాక నిత్యం ప్రజలలో ఉంటున్నటువంటి పేరపూడి వెంకన్న నిజంగా చెప్తున్నాను, ప్రతిరోజు జనంలో ఉంటుండు. ఈ రోజు నేను ల్యాండ్ మీద అగ్రికల్చర్ లోన్ తీసుకోవడం కారణం కూడా అన్నవాళ్ళు.
ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా పాకుతున్నదంటే కంపల్సరీ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు, నిత్యం ప్రజలలో ఉంటూ మాత్రమే పనిచేస్తున్నారు కాబట్టి ఇలా మనకు సేవలు అందుతున్నాయి. దయచేసి మళ్ళీ 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 చెప్తున్నాను, పెద్దలుగా గౌరవిస్తాం, కానీ సామెలన్న విషయంలో మాత్రం జోక్యం చేసుకుంటే మాత్రం బరాబర్ తెగిస్తాం. థ్యాంక్ యూ.